ఇళ్ళు కార్యక్రమం మన గవర్నమెంట్ టేకప్ చేసింది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మూలపాలెం వాసులు ఒక 1043 వీళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు వాళ్ళు ఇవ్వడం చాలా బాపట్ల మున్సిపాలిటీలో సార్ 13 వార్డులు, 2 నుంచి 9 వార్డులు, తర్వాత 17, 24 వార్డ్స్ ఉన్నాయి. ఈ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇవాళ ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా రోజుల నుంచి వాయిదా పడతా వస్తా ఉంది. లాస్ట్ ఇయర్ 2019లో జూన్లో కలెక్టర్స్ మీటింగ్ పెట్టినప్పుడు సీఎం గారు చెప్పారు, మన రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వదలుచుకున్నాం. దానికి మీరంతా పనిచేయాలి, మీరంతా గవర్నమెంట్ ల్యాండ్ చూడాలి, అలాగే ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ తీసుకోవాలి. ఉగాది కల్లా నాకు మీరు మీకు మీ జిల్లాలో ఉన్న స్థలం లేని, ఇళ్ల పట్టాలు లేని, ఇళ్ళు లేని నిరుపేదలందరినీ కవర్ చేయాలని చెప్పి మాకు ఒక టార్గెట్ ఇచ్చారు అన్నాడు. మరి ఆ ఉగాది అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఆ పోస్ట్పోన్ అయినందుకు కారణాలు కూడా అందరికీ తెలిసే ఉంటాయి. ఆ కారణాల్లోకి నేను వెళ్ళదలుచుకుంది. కానీ వాటికి ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు 25 లక్షలు అన్నారు సీఎం గారు. ఇవాళ స్టేట్లో చూస్తా ఉంటే 30,75,000 మందికి ఇస్తా ఉన్నారు. మన జిల్లాలో చూసుకుంటే మనం 2,82,845 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. 25 నుంచి మొదలుపెట్టుకొని నెక్స్ట్ మంత్ 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి ప్రభుత్వం వారు ఆదేశించున్నారు. అది మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక 30,000 పట్టాలు కొన్ని కోర్టు గొడవల వల్ల, కొన్ని కేసుల వల్ల అవి ఆగిపోయినాయి. అవి కూడా ఆ కోర్టు కేసులు అవి తీరగానే అవి కూడా మనం వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ బాపట్ల పట్టణంలో కానీ, బాపట్ల నియోజకవర్గంలో కానీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరికీ. ఇక్కడ స్థలాలు జరగడం అనేది మొదట్లో మాకు చాలా కష్టమైంది. ముఖ్యంగా బాపట్ల మున్సిపాలిటీలో, బాపట్ల నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో. మరి ఇవాళ మనం చాలా 100% మందికి ఇళ్ల పట్టాలు మనం ఇవ్వగలుగుతున్నామంటే బాపట్ల నియోజకవర్గంలో అప్లై చేసి ఎలిజిబుల్గా జరిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మనం ఇవాళ ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే దానికి మా అధికారులకి ఎంతగానో సహకరించి ఎంతో సహాయం చేసినటువంటి మన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు నిజంగా నేను అభినందిస్తున్నాను. వారు ప్రతి అడుగులోనూ చేసే ప్రతి పనిలోనూ మాకు ఎంతో అండగా నిలిచి మరి వారు ఈ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద వేసుకొని చాలా వరకు మా అధికారులకి తోడ్పాటును అందించి ఇవాళ ఈ కార్యక్రమం నిజమవడానికి సహాయం చేసినందుకు నేను సభాముఖంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేదు అనే ఇది లేకుండా రాష్ట్రం మొత్తం కూడా దాదాపుగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్లు కట్టించి మీ అందరూ కూడా లక్షాధికారం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాపట్ల శాసనసభ్యులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప సభాపతి గారు గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారు మరి మీ అందరికీ వారి చేతుల మీదుగా ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వచ్చినారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసినా లేకపోతే ఎమ్మెల్యేలు చేసినా ఇక్కడ ఇంత భారీ ఎత్తున పట్టాలు ఇచ్చిన దాఖలాలు ఏనాడు లేవు. గతంలో స్వర్గీయ కోన ప్రభాకర్ రావు గారు బాపట్ల పట్టణంలో 8,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ తదుపరి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మరి 7-8 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిపి 2,000 మందికి ఇచ్చారేమో తప్ప పెద్దగా ఈ బాపట్ల ఎవరు కూడా పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈ రోజున కోన రఘుపతి గారు వారి చొరవతో మరి బాపట్ల పట్టణం కాదు బాపట్ల నియోజకవర్గం మొత్తం మీద దాదాపుగా 14,000 మందికి రేపు అందరూ కూడా పట్టాలు ఇస్తూ ఉన్నారు. దాదాపు కొన్ని సగం ప్రాంతాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి బాపట్లో నిన్న బేతనీ కాలనీ లేఅవుట్ సంబంధించి 589 మందికి ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు కట్టుకునే శాంక్షన్ ఆర్డర్ కూడా వారి చేతుల మీదుగా మీ అందరూ కూడా అందించడం జరిగింది. ఈ రోజున మూలపాలెం లేఅవుట్ సంబంధించి మీ అందరూ కూడా పట్టాలు ఇవ్వడానికి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి గత చరిత్రలో చూసుకున్నా కూడా బాపట్లకి అపర భగీరథుడు మరి నీటిదాతనుడు ప్రభాకర్ గారు ఒక తాగునీరే కాదు ఈ బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా అభివృద్ధి చేసుకుంటూ ఆ రోజుల్లో రహదారులు కానీ స్ట్రీట్ లైట్లు కానీ మరి పొలాలకి సాగునీరు అందించే దాంట్లో కాలువల ద్వారా నీరు అందిస్తూ అవి కూడా ఇంకిపోకుండా కాలువలు రిమిట్మెంట్ చేసి మరి సాగునీరు అందించిన మహోన్నతమైన కోన ప్రభాకర్ గారు
మరి బాపట్ల చరిత్ర చూసుకుంటే వారే ఈ బాపట్లకి ఎక్కువ శాతం ఎన్నో పనులు చేశారు. ఇవాళ బాపట్ల మున్సిపాలిటీలో మనం తాగుతున్నటువంటి నీరుని కూడా ఆ రోజున వారు స్పీకర్ గా ఉండి మన ప్రాంతానికి ఆ తాగునీరు అందించారు. ఆ తాగునీరు ఆ రోజుల్లో కృష్ణానది ఉన్నటువంటి విజయవాడ కూడా లేదు. మరి వారు బాపట్ల ప్రజల దాహాన్ని తీర్చే ఉద్దేశంతో 80 లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఆ అప్పుని కూడా రద్దుపరిచి ఈ మున్సిపాలిటీ చెల్లించలేదని ఈ మున్సిపాలిటీకి ఒక వరంలాగా ఈ బాపట్ల ప్రజలకి ఆ తాగునీరు అందించారు. ఆ తర్వాత ఎంతో మంది నాయకులు వచ్చినా కూడా కనీసం ఇంకొక ట్యాంకు కడతానని ఇంకో చెరువు తీయడం కూడా జరగల. ఆ రోజున 30,000 మంది జనాభాకి ఆ చెరువు కట్టి సాగునీరు అందిస్తే ఈ రోజున అదే తాగునీరు దాదాపు 1,00,000 మంది జనాభాకి వచ్చేస్తుంది. మరి ఈ రోజున వారి కుమారులు సరే కోన రఘుపతి గారు ఈ తాగునీరు కోసం మరో 50 ఎకరాలు విస్తరణ తీసుకుని రాబోయే ఇంకొక 50 ఏళ్లకి తాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలని ఉద్దేశంతో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేస్తూ ఉన్నారు. మరి అలాగే కోన ప్రభాకర్ గారు చెప్పుకోదలిస్తే మన బాపట్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఢిల్లీ స్థాయిలో కూడా మన భారతదేశం మొత్తంలో బాపట్ల అంటే కోన ప్రభాకర్ గారిని ఒక పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులు ప్రభాకర్ గారు. మరి ఆ తర్వాత ఇవే కాదు ఇవాళ మన రైతాంగం ఉంది, మనం చుట్టుపక్కల పంటలు పండించుకుంటున్నామంటే ఆ రోజున ప్రభాకర్ గారు ఇచ్చిన పుణ్యమే. ఆ రోజుల్లో బాపట్ల ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాలను కూడా తేగలో ఈత రాయిని తీసుకొచ్చి అమ్ముకున్న రోజుల నుంచి ఇవాళ సాగునీరు తీసుకొచ్చి ఆ సాగునీరు ద్వారా పంటలు పండించుకొని ఈ రోజున ఒక ఎకరం 40 లక్షలు 50 లక్షల కోట్ల రూపాయలు అవుతుంటే ఆ రోజున ప్రభాకర్ గారు వేసినటువంటి పునాది. అదే కాదు కోన ప్రభాకర్ గారు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి ఇవాళ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని ఇంత వృద్ధులకు రాని కారకులు వ్యవస్థాపకులు పౌరులు కోన ప్రభాకర్ గారు. ఆ రోజున బాపట్లో విద్యావ్యాప్తికి శ్రీకారం చుట్టే వారి కుమారులు ఈ రోజు బాపట్లో మెడికల్ కాలేజీ మనకున్న కొత్త మెడికల్ కాలేజీ ఈ రోజున రైలుపేట ప్రాంతానికి 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ అలాగే 500 పడకల ఆసుపత్రి కూడా బాపట్ల రైలుపేట ప్రాంతంలో రేపు రాబోతూ ఉంది. దాదాపు ఈ మధ్యనే ఆ సైడ్ ల్యాండ్ చేసి ఆ ల్యాండ్ కూడా డాక్యుమెంట్స్ మెడికల్ డైరెక్టర్ రాజేష్ గారికి వారి చేతుల మీద ఆ డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఏ నాయకుడు కూడా ఈ రైలుపేట ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి 4 ఏళ్ల రోజుల్లో మరి ఈ రోజున కోన రఘుపతి గారి ద్వారా ఈ రైలుపేట ఒక పట్టణంగా తయారవుతుంది. మామూలు పట్టణం కాదండి. ఈ రోజున మీకు గజం 1000 రూపాయలు అమ్మితే రేపు రాబోయే 5 ఏళ్లలో ఇదే గజం 30,000 రూపాయలు అనే పరిస్థితులు రాబోతున్నాయి. దాదాపుగా బాపట్ల జిల్లా కేంద్రం చేయబోతున్నారు. జిల్లా కేంద్రం కూడా బాపట్ల పట్టణం అవుతుంది. ఈ పట్టణంలో ఈవేళ ఒక 3,000 మంది ఉద్యోగస్తులు ఉంటే రేపు 30,000 మంది ఉద్యోగాలు వస్తారు. అంటే దాదాపుగా ఎన్ని రెట్లు పెరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించుకోండి. 10 రెట్లు పెరుగుతుంది. అదే కాదు అంతమంది అకామిడేషన్ కి బాపట్ల పట్టణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూసుకోవాలా. గతంలో మనం రైల్వే స్టేషన్ తిరిగితే మీ అందరికీ బాగా ఆనందం అయితే రైల్వే స్టేషన్ తిరిగి పట్టాలని నడుస్తుంటే ఆ రోడ్ రేట్లే కూడా అర్థమైన పరిస్థితి. ఈ రోజున ఒకే ఒక రోడ్డుతో బాపట్ల రూపురేఖలో మార్చినటువంటి గండ్లు రఘుపతి గారు. బాపట్ల రైల్వే స్టేషన్ దిగానే ఇది బాపట్ల కొద్ది కాలం నుంచి బాపట్ల రానటువంటి వాళ్ళకి ఇది బాపట్ల లేకపోతే మనం తప్పు దిగామని వేరే స్టేషన్ దిగామని ఆలోచన పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజున బాపట్ల రైల్వే స్టేషన్ నుండి రహదారిని 47 రోడ్లు విస్తరణ చేసి అక్కడున్న పార్కుగా అలాగే సులభ్ కాంప్లెక్స్ అలాగే ఒక గ్రంథాలయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. చేసి 47 రోడ్లు తీసుకొచ్చి అది తెలియగానే హైదరాబాద్ మర్పించే విధంగా ఒక నెక్లెస్ రోడ్ గా ఈ రోజు కనబడతా ఉంది. అదే కాదు బాపట్లలో ఇవాళ మనం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ ఒక బండి ఎదురొస్తే రెండో బండి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ రోజు దాన్ని కూడా 47 రోడ్లు విస్తీర్ణం చేసి దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవే కాదు ఇవాళ సూర్యలంక తీరం గతంలో మనం సూర్యలంక పెడితే అక్కడ అన్ని పూర్వపాలన వేసేసి అడ్డగోడుగా ఉండి మనిషి ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ రోజు పర్యాటక కేంద్రంగా అది ఒక అభివృద్ధిలో రావడానికి అక్కడ ఉన్న పాలనని తీసేసి వాళ్ళందరికీ వేరే స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మించి వాళ్ళకి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ పోస్టుకునే డబ్బు పెట్టి సొంత డబ్బుతో అక్కడ ఏర్పాటు చేసిన నల్లు పెట్టారు. పంట నష్టపరిహారం ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదంటే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని చెప్పి మీ అందరికీ కూడా గౌరవంగా చెప్తా ఉన్నాను. ఇలాగా చాలా మంది ఇంకా వస్తారు అది చాలా విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే నేను అలా కోరుకుంటేది ఒకటే, మన ఇవాళ వచ్చాం ఇక్కడ విన్నాం, 4 మాటలు విన్నాం. రఘుపతి చాలా ఉపన్యాసం చెప్పాడు. మరి ఏం చెప్పాడని మళ్ళీ మర్చిపోకుండా ఇక్కడే వదిలేసేయకుండా కొంచెం ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా రాత్రి పడుకునేటప్పుడు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. మనం ఇన్ని పొందుతా ఉన్నాం కదా, ఇట్లాంటి పరిపాలన గతంలో ఇప్పుడు చూడలేదు కదా. మన ఇంటికి వచ్చి సాయం చేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కదా.
ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి ఆలోచన చేస్తున్నటువంటి, ఇంత మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గతం ఇప్పటికీ ఒక్కసారి బయటికి వేసుకొని చూడండి. మీరు ఏ పార్టీకి ఓట్లేసారో మాకు అనవసరం, మీరు ఏ కులం మాకు అనవసరం, మీ ఏది మతం అనవసరం. మీకు అర్హత ఉంటే మీకు ఇవ్వాలనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆదేశం. ఇది ప్రతి సందర్భంలో ఆయన గుర్తు చేస్తాడు. ప్రతి కార్యక్రమంలోనూ మేము కులాలను చూడడం, మతాలను చూడడం, రాజకీయ పార్టీలను చూడడం, నువ్వు ఎవరికి ఓటు వేసినా సరే నీకు అర్హత ఉంటే నీకు ఇచ్చేటువంటిది ఇవ్వాల్సింది అని చెప్పేటువంటిది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఆ క్రమంలోనే మనం కూడా మన బాపట్లలో ఏ సాయం చేసినా మనం ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఓటేసో ఇదేంటి అదేంటి మనం ఎప్పుడు ఎక్కడ కూడా ఆ వివక్ష లేదు. మనం అందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని తూచే తప్పకుండా అమలు చేయడానికి మనం చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఇప్పటిదాకా జనరల్గా చెప్పారు, ప్రత్యేకంగా మన బాపట్లకి సంబంధించి మనం కోరింది తడవుగా, మరి అడిగింది అమ్మైన పడదు. నా బాధ్యతగా మీరందరూ కూడా మరి నా వెంట నిలబడి ఎన్నో సందర్భాల్లో నన్ను ఆశీర్వదించారు, నా వెంట నిలబడ్డారు. మీరందరూ ఉన్నారనేటువంటి ధైర్యంతోనే మరి ఇంత దూరం ప్రయాణం చేశాను. 2003లో 2004లో టికెట్ రాకపోయినా ఆ రోజు నిరుత్సాహపడ్డారు. 2009లో ఒక పక్క రాజశేఖర రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క చిరంజీవి ఉన్న 30,000 మంది నా వెనక నిలబడి మేము నీ వెనకతలు ఉన్నామని చెప్పి ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పరచుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషం వేస్తుంది. ఓడిపోయినా సరే చాలా సంతోషం వేస్తుంది. మరి ఆ రోజు నుంచి 30,000 మంది ఇవాళ ఒక కులం బలం లేని నా ఏదో మనవడు అనేసి కులం కూడా కాదు, బాపట్ల బ్రాహ్మణుల కులం. మరి అటువంటి కులం నుంచి 30,000 మంది అంటే కులమతాలకు అతీతంగా రఘుపతి పేదవాడి పక్షాన ఉంటాడు అనేటువంటి ఒక నమ్మకంతో మీరు నా వెంట నిలబడ్డాన సంగతి నేను ఇప్పటికీ మర్చిపోదని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా బాధ్యతను మరింత పెంచింది. 2014లో మళ్ళా మీ ముందుకు వచ్చాను. ఆ రోజు మరి ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపించిన ప్రతిపక్షం నుండి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో, అమ్మా ఈ రోజు 4 పనులు కాలని బాధపడవకండి, రేపు మన ప్రభుత్వం వస్తుంది 40 పనులు చేసుకుందాం అని చెప్పి నేను చెప్పినటువంటి ఆ మాటని మరి మీరందరూ నమ్మి నాకు రెండోసారి అవకాశం ఇచ్చారు. వచ్చింది ఈ రోజు అధికారం వచ్చింది. ఈ రోజు 40 పనులు చేస్తున్నాం, 400 పనులు చేస్తున్నాం, చేస్తున్నటువంటి సమయం వచ్చింది, ఖచ్చితంగా చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా ధైర్యంగా చెప్తా ఉన్నాను. దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి. మనం వెళ్ళి ఏది అడిగినా కాదనకుండా చేసేటువంటి మనిషి. అలాగే మన జిల్లా కలెక్టర్ మనం ఏది కోరినా బాపట్ల నుంచి దానికి మరి వీలైనంత తొందరగా ఆ కార్యక్రమం చేసి సహాయపడుతున్నటువంటి గౌరవ కలెక్టర్ గారు, మరి అద్భుతమైనటువంటి అధికారులు, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రత్యేకంగా మరి మన బాపట్ల పట్టణంలో అన్ని మున్సిపాలిటీల్లో ఇస్తా ఉంది 1 సెంటు. ఎంత? 1 సెంటు స్థలం అన్ని మున్సిపాలిటీల్లో ఇస్తా ఉంది. 1 సెంటు స్థలం మన మున్సిపాలిటీలో ఇస్తా ఉంది సెంటున్నర. అంటే నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి, అన్న మాది బాపట్ల, నీకు తెలియంగా ఉంది, ఆ బాపట్లో నువ్వంటే వీరాభిమానం, అయితే అభిమానం అయితే చాలా ఉంది, కానీ మాది సెమీ అర్బన్ ఏరియా, దాని గట్టిగా పట్టణమానంలో ఒక పెద్ద పల్లెటూరాలలో తెలియనటువంటి పరిస్థితి. మనం 1 సెంటున్నర ఇవ్వకపోతే రాబోయేటువంటి రోజుల్లో మాది జిల్లా చేస్తా అంటున్నాం. మరి ఆ క్రమంలో తర్వాత అసలు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఇళ్ల స్థలం కొనేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు ఈ రోజు చేసినటువంటి నిర్ణయం చాలా సంతోషం. ఈ రోజు పేదవాడు ప్రతి ఒక్కడికి ఇళ్ల స్థలం ఇస్తా అంటున్నావు, చాలా సంతోషం. 1 సెంటున్నర మా మున్సిపాలిటీలో కూడా వాళ్ళు తృప్తిగా ఆనందంగా ఉంటారు. ఒక ఇల్లు కట్టుకున్నా చాలా సంతోషంగా తృప్తిగా కట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని మీ తరఫున నేను అడిగింది తడవుగా మేము ప్రపోజల్ పంపిస్తే మన కలెక్టర్ ఇమీడియట్ గా ఆమోదించారు, అలాగే ముఖ్యమంత్రి గారిని ఆమోదించారు. తద్వారా మన బాపట్ల పట్టణంలో మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఈ రోజు సెంటున్నర భూమి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి మామూలు భూములా మామూలుగా మా ప్రకాష్ అడిగితే సార్ ఎక్కడో ఇక్కడ ఇస్తే ఎవరు కట్టుకోడు సార్, అది అవుతుంది మనం ఇస్తే. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 3 ఆప్షన్స్ చెప్పారా మీరు వాళ్ళకి? మీరే కట్టించుకోవచ్చు ఇల్లు కావాలంటే, లేదంటే మెటీరియల్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది, లేదా గవర్నమెంటే కట్టించమంటే గవర్నమెంట్ కట్టించిస్తుంది.
3 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఈ మూడింటిలో ఏదైనా సరే ఒక ఆప్షన్ ఎంచుకొని మీ వాలంటీర్ తెలియజేసినట్లయితే మీ వాలంటీర్ ఆ యాప్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు గవర్నమెంట్కి తెలుస్తుంది ఎంతమంది తమ సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది మెటీరియల్ అడుగుతున్నారు, ఎంతమంది మమ్మల్ని కట్టించమని అడుగుతారనే విషయాన్ని గవర్నమెంట్ తెలిసినట్లయితే తదనుగుణంగా